సీజన్ 9 మొదలైంది సంజన గారితోనే. సో ఎవరికి ఆట అర్థం కాని సమయంలోనే, ఎవరు ఆట మొదలు పెట్టని సమయంలోనే సంజన గారు కూర్చొని ఇల్లు మొత్తం ఒక ఆట ఆడిచ్చారు. అది గుడ్ అయినా కావచ్చు, లేకపోతే షాంపూ అయినా కావచ్చు, ఏదైనా సరే ఈ సీజన్‌కి మంచి స్టార్టప్ ఇచ్చింది. సో ఆట రక్తి కట్టించింది. ఆడియన్స్‌నికి కనెక్ట్ చేసింది ఈ సీజన్‌కి మాత్రం సంజన గారు. అలాంటి సంజన గారు కాలక్రమేణా కొంత డౌన్‌ఫాల్ అయ్యారు. గ్రాఫ్ తగ్గింది. తన స్వయంకృతాపరాధం కూడా ఉంది. కొద్దిగా ఎమోషనల్‌గా బరస్ట్ అయ్యారు. కన్‌ఫ్యూజ్ అయ్యారు. భయపడ్డారు. కొంత ఫ్రస్ట్రేషన్‌లో నోరు జారారు. సో ఇదే అదునుగా తీసుకొని బాగా హైలో ఉన్న తన ఇమేజ్‌ని కిందకి తీసుకురావడానికి హౌస్ మేట్స్ అందరూ చాలా చాలా విశ్వప్రయత్నం చేశారు. తను నెగెటివ్ చేయడానికి, తనని ఎట్లా అయినా సరే ఆ ఇమేజ్‌ని తగ్గించడానికి విశ్వప్రయత్నం చేశారు. దానిలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సంజన గారు ఉంటే కన్ఫర్మ్‌గా టాప్ 5లో కొంతమంది బెర్త్ మాత్రం కన్ఫర్మ్‌గా లేనట్టే. మరి అలాంటి సంజన గారిని టాప్ 5 నుంచి కిందకి జారితేనే కదా వాళ్ళ ప్లేస్ ముందుకెళ్ళేది. అలాంటి కోవలో ముఖ్యంగా సంజన గారిని కాంపిటీటర్‌గా ఎవరు చూస్తున్నారు? ఆఫ్‌కోర్స్ సో రీతూకి కాంపిటీటరే, దివ్యాకి కాంపిటీటరే, అలానే అక్కడ ఉన్న డెమోనిక్ కావచ్చు, లేకపోతే ఇటు పక్క భరణి గారికి కావచ్చు, అక్కడ ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, రీ ఎంట్రీస్ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న చాలా మందికి సంజన గారు గట్టిగా అడ్డమే. అలాంటి సంజన గారిని మాక్సిమం వాళ్ళు డౌన్ చేయడం సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు సంజన గారు మళ్ళీ కోలుకొని హౌస్ మొత్తం కూడా ఒకే విధంగా మీద పడుతున్నా, కొంత సెల్ఫ్‌గా ఆడుతూ ఉన్నా కూడా ఆమెలో ఉన్న తప్పును రికవర్ చేసుకుంటూ మళ్ళీ తనకున్న స్థానాన్ని కాపాడుకుంటూ టాప్ 5లోకి అడుగు పెడతారా లేదా? సంజన గారిని టాప్ 5లో ఎంతమంది చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.